ఇప్పుడైతే డాబా పైకి అయితే వచ్చేసానండి. కింద పని అంతా అయిపోయిందండి. ఇంక ఇవ్వండి ఉతికిన బట్టలు అయితే తీసేసుకున్నాను. ఇంకా మా చెట్ల నిండా పూలు అయితే ఎలా పూసినాయో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అసలు పూలు చాలా ఎర్రగా బాగా పోతున్నాయండి. చాలా బాగున్నాయి పూలు, చాలా బాగున్నాయండి. పచ్చిమిరకాయ చెట్టు కూడా చాలా ఎక్కువగా అయితే పచ్చిమిరకాయలు కాస్తుంది. పచ్చిమిరకాయలు కూడా మీకు చూపిస్తానండి. నేను పక్కన అయితే కోళ్ళు ఇంకా అరిచేస్తున్నాయండి. ఇంకా అల్లరిగా ఉంది. ఇప్పుడు పూలు అయితే చూపిస్తాను చూడండి. అయిగోండి కనకాంబరం చెట్లు చూడండి. పూలు అయితే ఎలా పూసినాయో చూడండి. చాలా ఎర్రగా అయితే పూసినాయండి. ఇప్పుడు ఆ పూలన్నీ కోసేసి నేను మాల కట్టుకుని అయితే పెట్టుకుంటాను చూడండి. ఇదిగోండి ఈ బంతి పూలండి, ఎర్ర బంతి చాలా బాగున్నాయండి. పచ్చిమిరకాయ చెట్టు అయితే అసలు చాలా కాయలు అయితే కాసిందండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు చూడండి ఎంత గుత్తు కాపు కాసిందో చూడండి. పచ్చిమిరకాయలు చాలా కాయలు అయితే కాసిందండి. ఇదిగోండి ఇటు పక్క కూడా చాలా కాయలు కాసిందండి. చెట్టు చిన్నదైనా కానీ కాయలు అయితే చాలా ఎక్కువగా కాసిందండి. ఇదిగోండి ఇటు పక్కన అసలు చెట్టు అంతా ఆకుకి కాయలే ఉన్నాయండి. ఇదిగోండి పాలకూర చూడండి ఎంత గుజ్జుగా లేసిందో. పాలకూర అయితే వేసుకున్నానండి బకెట్లోను. అదిగోండి అక్కడ డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టానండి. ఫస్ట్ మొక్క పెట్టాను, వాటికి ఇంకా కొమ్మలు అయితే వచ్చినాయండి. ఇంకా వచ్చే సంవత్సరం వేసవకాలంలో అయితే మనకి కాయలు అయితే కాయొచ్చు. అదిగోండి తోటకూర, మళ్ళీ ఇక్కడ కూడా తోటకూర వేసానండి. ఇక్కడైతే గోంగూర వేసుకున్నాను చూడండి కుండీలోను. ఈ బంతి పువ్వులండి. ఇగోండి పూలు మన సొంతంగా మన చెట్లు కుండీల్లో పెట్టుకుని పెంచుకున్న చెట్లకి ఈ పూలు అయితే పూసినాయి. ఈ పూలు పోతే నాకైతే చాలా సంతోషంగా అయితే ఉందండి. మన సొంత చెట్లని ఇలా పూలు పోతాం చాలా ఆనందంగా ఉంది. మనం కొనుక్కు తెచ్చుకున్న వాటికన్నా మన సొంతంగా చెట్లను కోసుకుని పెట్టుకుంటే మనకి చాలా సంతోషం అండి. చూడండి ఎన్ని పూలు వచ్చినాయో.
ఇదిగోండి నాటు కనకాంబరాలు మనకి ఇంత దండ అయితే ఇన్ని పూలు అయితే పోతున్నాయండి మన చెట్లు. చాలా సంతోషంగా ఉంది చూడండి. అసలు ముద్దబంతి పువ్వులు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. ఇదిగోండి చాలా ఎర్రగా పోతుంది.